ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అసలు నేను ఇక్కడికి వస్తాను కూడా అనుకోలే. నేను మీ సుమన్ టీవీ హెల్ప్ వల్లే నేను వచ్చాను మేడం. థ్యాంక్ యూ సుమన్ టీవీ. వీడియో చేశాను కదా, అప్పుడు బాత్రూమ్ నుంచి వచ్చిన తర్వాత ఫోన్ అంతా లాగేసుకున్నారు వాళ్ళు. కొట్టారమ్మా ఆ రోజు? మీరు భయపడ్డారు కొడతారు? అవును మేడం, ఒకేటి కొట్టాడు ఆయన. ఇంటికి పంపించమంటే పంపించలేదు, కొడతా అంటారు. ఏం చేసేది? బుద్ధి లేక వచ్చిన నేను ఈసారి తీసినాడు చచ్చిపోమంటున్నాడు. ఏం చేసేది? నా టైం బాగాలేదేమో అనిపించింది మేడం. నేను పుట్టడమే మంచి లగ్నంలో పుట్టలేదేమో అనిపించింది. సుమన్ టీవీ వల్ల నేను ఎంత హ్యాపీగా ఉన్నాను. నేను అసలు నా లైఫ్ మొత్తం రుణపడి ఉంటుంది సుమన్ టీవీ. థ్యాంక్ యూ సుమన్ టీవీ. థ్యాంక్ యూ మేడం. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, సాటర్డే రోజు మనం ఒక వీడియో చేశాము. అందులో ఏంటంటే పుష్ప అనే ఒక ఆమె కువైట్లో చాలా దారుణమైనటువంటి సిచ్యుయేషన్లో చిక్కుకుపోయి ఇండియాకి తిరిగి రావాలని కోరుకుంటూ ఏడుస్తూ వీడియోస్ చేశారు. నా పేరు పుష్ప అండి. ఏదో బతుకుదీరు కోసం నేను కువైట్కి వచ్చినాను. పిల్లలు చదువుల కోసం, 2 పిల్లలు నాకు. ఇక్కడ వీళ్ళు టార్చర్ చేపిస్తున్నారు, ఫుడ్ కూడా పెట్టట్లేదు. నన్ను ఇండియాకి తీసుకొని నేను ఏడ ఉండలేను. దయచేసి సుమన్ టీవీ ప్లీజ్, ఎంతో మందికి హెల్ప్ చేశారు కదా, నారా లోకేష్ గారు ప్లీజ్ అండి నన్ను తీసుకోండి. మనం కూడా ఆమెతోటి లైవ్ కాల్లో మాట్లాడాము. ఆ రోజు ఆమె బాత్రూంలో నుండి ఒక చాలా తక్కువ టైమే మాట్లాడారు కానీ బట్ అప్పటికే భయపడుతూ మాట్లాడారు. బయట నుంచి వాళ్ళు అప్పటికే డోర్ నాక్ చేస్తున్నారు. బయటికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందని ఆమె ఆ రోజు చాలా అసలు ఏడ్చినంత పని చేశారు. నన్ను ఎలా అయినా తిరిగి ఇండియాకి తీసుకురండి అని చెప్పేసి, అది సుమన్ టీవీ తోటే సాధ్యమవుతుంది, లోకేష్ గారు ప్లీజ్ అని చెప్పి గవర్నమెంట్ని, అటు చంద్రబాబు గారిని అందరినీ రిక్వెస్ట్ చేశారు. ఏమైందంటే మనం వీడియో చేసిన తర్వాత లక్కీలీ ఆ వీడియోని ఆమె ఎవరి దగ్గర అయితే వర్క్ చేస్తుందో ఆ ఓనర్సే చూశారంట. వీడియోని చూసి వెంటనే స్పందించారు. విత్-ఇన్ 2 అవర్స్లోనే ఆమెకి భయపడిపోయినట్టున్నారు వాళ్ళు. ఎందుకంటే మీడియా దగ్గరికి వెళ్ళింది, ఇది ఎంబసీ వరకు వెళ్తే ఇబ్బంది అవుతుందని చెప్పేసి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం ఏ కంట్రీకి ఆ కంట్రీకి ఉంటాయి. వాటి ప్రకారం ఏంటంటే ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు ఎంబసీ వాళ్ళే డైరెక్ట్గా చర్యలు తీసుకుంటారు ఆ వ్యక్తుల మీద. అది ఇబ్బంది అవుతుందని చెప్పి భయపడ్డారో, లేకపోతే వైరల్ అయిపోయి పోలీసులే వస్తారు ఇంకా కేసులు బుక్ అవుతాయి అని భయపడ్డారో తెలియదు. కానీ మొత్తానికైతే ఆ అమ్మాయిని ఒక 2 అవర్స్లోనే వాళ్ళు టికెట్ వాళ్ళే స్వయంగా బుక్ చేసి రిటర్న్ ఇండియాకి పంపించేశారు. తను నిన్ననే హైదరాబాద్కి రీచ్ అయ్యింది. ఈరోజు ఫస్ట్ కలిసి మిమ్మల్ని, తర్వాత నేను మా ఊరు వెళ్తాను మేడం అని చెప్పి ఆమె కాల్ చేసి ఇప్పుడు ఆఫీస్కి వచ్చున్నారు. సో మనతో పాటు కూర్చొని ఉన్నారు ఇప్పుడు స్టూడియోలో. ఒకసారి తనతో మాట్లాడదాము. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సుమన్ టీవీ ఎఫెక్ట్ తోటి, సుమన్ టీవీలో వచ్చినటువంటి కథనం చూసి, ఈ వీడియో ఇంటర్వ్యూ చూసిన తర్వాత వాళ్ళు భయపడిపోయి ఎప్పటి నుంచో దాదాపు నెల 10 రోజుల నుంచి ఆమె అక్కడ ఇబ్బందుల్లో నానా నరకం చూస్తూ ఉంది. అలాంటి మనిషిని ఆమె తిరిగి వాళ్ళందరూ పంపించేశారు. ఆమె ఇప్పుడు హ్యాపీగా ఉందంటే దానికి కారణం సుమన్ టీవీ. సుమన్ టీవీని ఆదరిస్తున్న మీరందరూ కూడాను. లేకపోతే ఇంతగా వైరల్ అవ్వదు వీడియో వైరల్ అవ్వటం వల్లనే ఆమె ఈరోజు మన కళ్ళ ముందు సజీవంగా సంతోషంగా ఉంది. ఒకసారి తనతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్కారం మేడం. ఫస్ట్ తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు కూడాను. మీకేమనిపిస్తుందమ్మా? మేడం చాలా హ్యాపీగా ఉంది మేడం. మీ వల్లే నేను అసలు మీకు ఆ వీడియో చూసిన తర్వాత వాళ్ళు నాకు ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యి, వాళ్ళే మా ఓనర్సే చూశారు మేడం. ఎట్లా చూసారు అసలు ఆ వీడియో వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు మా మేడం వాళ్ళు సిస్టర్స్ వాళ్ళు 6-7 మంది ఉన్నారు. వాళ్ళకు చూపించి, వాళ్ళు తెలుగు వాళ్ళు ఏమన్నా ఉన్నారేమో మేడం. వాళ్ళు ఎలా తెలుసుకున్నారో నాకు తెలియదు. రెస్పాన్స్ అయ్యి ఇమీడియట్లీ నన్ను తీసుకొని, అంటే వాళ్ళకి మన లాంగ్వేజ్ రాదు కదా, దాన్ని ఎట్లా అర్థం చేసుకున్నారు? అంటే తెలుగు వాళ్ళు ఉన్నారు మేడం. అక్కడ ఒక అక్క ఉంది, వాళ్ళ ఇంట్లో ఒక అక్క ఉంది, ఇక్కడ చెప్పింది నాకు ఒక రోజు, మాట్లాడిచ్చింది కూడా. తెలుగు వస్తుంది అయితే కొంతమంది వస్తుంది మేడం. లేకపోతే ఇక్కడ నుంచి పని వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, లేకపోతే ఎవరైనా మాట్లాడి ఉండొచ్చు మేడం. ఇమీడియట్లీ నన్ను టికెట్ వాళ్ళే తీసి పంపించారు. తర్వాత నేను వీడియో చేశాను కదా, అప్పుడు బాత్రూమ్ నుంచి వచ్చిన తర్వాత ఫోన్ అంతా లాగేసుకున్నారు వాళ్ళు. కొట్టారమ్మా ఆ రోజు? మీరు భయపడ్డారు కొడతారు? అవును మేడం, ఒకేటి కొట్టాడు ఆయన. నేను మళ్ళీ ఏడ్చుకుంటా ఉండిపోయినాను సైలెంట్ గా. అసలు అప్పటికే 2 days అయింది నేను తిని కూడా. నాకు మాటలు కూడా రావట్లా, భయం. అసలు నేను పంపిననేసారు మేడం. నేను అడుక్కున్న వాళ్ళని 2 lakhs 3 lakhs వరకు నేను అరేంజ్ చేస్తాను, నన్ను పంపించేయండి, నేను ఉండలేను, నేను చేయలేను అనేసి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. లేదు, నువ్వు 2000 దినార్లు కడితేనే నేను
పంపిస్తాను లేకపోతే లేదు అనేసి అన్నారు. ఉమ్. అప్పుడు నేను ఏజెంట్ నన్ను పోయి తీసుకొచ్చారు కదా, ఆయన కాల్ చేస్తే అరిచినాడు. నేను తీర్చే వరకు నా బాధ్యత, ఏమన్నా చేసుకొని ఫోన్ లిఫ్ట్ చేయడు. అప్పుడు నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? నేను చాలా భయం వేసింది. అసలు నేను ఇక్కడికి వస్తాను కూడా అనుకోలే నేను. మీ సుమన్ టీవీ హెల్ప్ వల్లే నేను వచ్చాను మేడం. థ్యాంక్ యూ సుమన్ టీవీ. థ్యాంక్స్ అమ్మా. మీకు కూడా మాకు అలాంటి మంచి మంచి వ్యూవర్స్ ఉన్నారమ్మా. వీడియో వైరల్ అవటం వల్లే అక్కడ దాకా వెళ్ళింది. మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తొందరగా తీసుకురాగలుగుతామని. ఇంకా గవర్నమెంట్తో మాట్లాడి, అఫీషియల్స్తో మాట్లాడి, ఎంబసీ వాళ్ళతో మాట్లాడి ఆ ప్రయత్నాలు మొదలెట్టాం మేము ఆల్రెడీ. కానీ ఇంత లోపలే మాకు కాల్ వచ్చింది, మీరు బయలుదేరుతున్నారని చెప్పేసి. చాలా హ్యాపీగా అనిపించింది అసలు. కానీ సేఫ్గా వచ్చారు. ఎందుకు మీరు అసలు అంత దూరం వెళ్ళారు? ఏంటి ప్రాబ్లము? ఎందుకు అక్కడ దాకా వెళ్ళాల్సిన పరిస్థితులు వచ్చాయి మీకు? అంటే పిల్లలు చదువుల కోసం అనేసి మా అమ్మ నాన్న వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను మేడం. నేను డైవర్స్ తీసుకున్నాను. ఎందుకు డైవర్స్ తీసుకున్నారమ్మా? మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి. తాగేసి వచ్చి కొట్టడము. నాకు 10th లోనే మ్యారేజ్ అయింది. చిన్న ఏజ్ లోనే మ్యారేజ్ అయింది మేడం. సొంతం మా నాన్న చెల్లి కొడుకే మ్యారేజ్ చేసుకున్నాను. తను 1 year 2 years పర్లా బాగానే ఉన్నారు. తర్వాత అప్పుడు తాగుతా అంటే తెలియదు కదా మేడం నాకు ఫస్ట్ లో. అట్లా నేను అడ్జస్ట్ తాగుతా ఉన్నా కూడా గమ్మున ఉండిపోయినాను మేడం. తాగంగా కొడుతూ టార్చర్ చేసేది అట్లా చేస్తాను. ఎన్నోసార్లు 4-5 సార్లు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి నచ్చ చెప్పిన తర్వాత మళ్ళీ పంపించినారు. ఒకటి యాగల్లా బగిసనము అదే అని చెప్పేసి నేను మళ్ళీ పోయి మామూలుగా కాపురం చేసుకుంటూ ఉన్నాను. మళ్ళీ అట్లే టార్చర్ చేస్తున్నాడు. టార్చర్ చేస్తున్నా కూడా నా వల్ల కాదు అని చెప్పి నేను వచ్చినాను. టార్చర్ చేసినా కూడా నా వల్ల కాదు అని చెప్పినా కూడా మా అమ్మ వాళ్ళు అరిసి ఎట్లా ఒకటి చేసుకోవాలా, తాగినోళ్ళు లేరా అని చెప్పి నన్నే దండించి పంపించారు. కొట్టడము, తిట్టడము. పిల్లోళ్ళు పుట్టినప్పుడు ఫస్ట్ టైం పిల్లోళ్ళు పుట్టినప్పుడు ఏదైనా హెల్త్ బాగాలేకపోతే కన్నా మీ అమ్మ దగ్గర వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొనిరా, నేను పెట్టలేను, చూపించని నరకం చూపించేవాడు. ఎంతమంది పిల్లలమ్మా? నాకు పాప బాబు మేడం. పాప వచ్చి 10th, పిల్లోడు వచ్చి 8th. 10th ఇప్పుడు పూర్తి అయిపోయింది. ఇంకా కాలేజీలో జాయిన్ చేయించాల మేడం. ఇప్పుడు కంప్లీట్ గా మీ నుంచి విడిపోయాడు ఆయన? విడిపోయినాడు మేడం. 5 years అవుతుంది నేను ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి. డైవర్స్ తీసుకున్నాను. ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. అమ్మ నాన్నే చూసుకుంటున్నారు మేడం. ఇంకా వాళ్ళు కూడా ఏజ్ పర్సన్స్ కదా. నేను బయటకు వెళ్ళి వాళ్ళ చదువులు అవి చూసుకుందామని వెళ్తే నా దరిద్రం ఏంటంటే అక్కడ కూడా అలా వచ్చింది నా బతుకు. వాళ్ళు టార్చర్ చేయడం. నా టైం బాగాలేదేమో అనిపించింది మేడం. నేను పుట్టడమే మంచి లగ్నంలో పుట్టలేదేమో అనిపించింది. బాధపడకండి అమ్మా, ఒక్కోసారి జరుగుతుంటాయి అలాగా, ఏం చేయలేము అంతే. ఇంకా ఆ పరిస్థితులన్నింటినీ అధిగమించి బయటికి రావాలి. పిల్లలు ఉన్నారు కదా, మరి ఆ టార్చర్ చేసినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న లేరా? అతని అమ్మ నాన్న మీ అత్త మామలు లేరా? మా అత్త చనిపోయింది మేడం. అత్త మామలు వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు సపరేట్ ఎవరు లేరు మేడం. అంటే తాగద్దు అట్లా చేయొద్దని చెప్పేటోళ్ళు కూడా లేరు? చెప్తారు కానీ వినరు. చెప్పినప్పుడు చెప్తారు మళ్ళీ మామూలే అంతే. 24 hours తాగుతానే ఉంటాడు. ఎక్కడి నుంచి వస్తే అసలు డబ్బులు? అతనికి ఏం చేస్తాడు? అప్పుడు ట్రాక్టర్ ఉండి తీసుకొని తోలుకునేవాడు. ఇప్పుడు ఏం చేస్తాడో నాకు తెలియదు. ఇప్పుడు పిల్లలకు మాకు అసలు ఏమీ ఇవ్వడు మేడం. అసలు పిల్లలు పట్టించుకోడు, ఏమీ పట్టించుకోడు. పిల్లలు ఫోన్ చేయడు, ఏమీ చేయరు. పిల్లలు మాటలన్నా వాళ్ళు భయపడతారు. వాళ్ళ నాన్న అంటేనే భయపడతారు. పిల్లల్ని కొట్టడము, తాగేసి అట్లా చేస్తూ ఉంటాడు. స్కూల్కి పోయి గలీజ్ మాటలన్నీ ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడంటే మేడం టీసీ ఇచ్చి పంపించేసింది. కలకల్లో ఉన్నప్పుడు పాప మేడం తిడితే మేడం పిల్లలు పంపేసింది ఆవిడ. తాగేసి గలీజ్ మాటలన్నీ మాట్లాడతాడు మేడం. మళ్ళీ మేడం మీదేదో చేసుకునేసి పంపించండి, ఆ పాపను ఎందుకు చదువు వేస్ట్ చేస్తారు అని మళ్ళీ రిక్వెస్ట్ చేసి ఫోన్ చేసి పిలిపించింది మేడం. ఇప్పుడు పిల్లలు మాట్లాడమన్నా కూడా అసలు మాట్లాడరు. నానంటే కూడా భయపడతారు. మాట్లాడాలంటేనే వాళ్ళకు అసహ్యం వేస్తుంది. నువ్వు మంచిగా ఉంటే వాళ్ళు ఎందుకు మాట్లాడరు మేడం? సో మీరు అక్కడ ఏమన్నా పని చేసుకునే వాళ్ళమ్మా ముందు? ఇదే మొదటి ఉపాధినా మీకు? అంటే అక్కడ పెళ్ళి అయినప్పుడు కొద్ది రోజులు రాజంపేటలో ఉన్నాం మేడం. మళ్ళీ మా మామ చనిపోయేసరికి మళ్ళీ అక్కడికే కందూరు మాది, అక్కడికే వచ్చి వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాం. మరి ఎందుకు నువ్వు ఇప్పుడు అసలుకి కువైట్కి వెళ్ళవలసి వచ్చింది? పిల్లలు చదువుల కోసం అని నేను వెళ్ళాను మేడం. ఇక్కడ ఏదైనా చూసుకోవచ్చు కదా? చూసుకోవచ్చు మేడం. వాళ్ళు టార్చర్ పెడతారు మేడం. ఇక్కడ ఉంటే మా ఇంటికి వచ్చి గొడవ చేయడం. మా ఇల్లు డోర్ పగలగొట్టేసినాడు మేడం. మా ఆయన తాగేసి వచ్చి డోర్ పగలగొట్టడం, మమ్మల్ని కొట్టడము, పిల్లల్ని కొట్టడము అట్లా చేస్తా అంటే నాకు వద్దు, వాళ్ళ తంట వద్దని బయటకు వెళ్ళి పంపిద్దాము మా అమ్మ వాళ్ళ ఇంట్లో పిల్లల్ని ఉంచేసి అని నేను అనుకున్నాను మేడం. కానీ అక్కడ రివర్స్ అయింది. అదే దూరంగా ఉంటే ఇబ్బందులన్నీ ఉండవు, సంపాదించిన డబ్బులు కూడా పిల్లలకు పంపుకోవచ్చు అనుకున్నాను మేడం. ఏజెంట్లు ఎట్లా దొరికారు అసలు మీకు ఇల్లు? అంటే ముందు ఒక 6 నెలలప్పుడు ఒక అన్న ఇట్లా చెప్తూ ఉండాడు, మంచి ఇల్లు బాగా చూసుకుంటారు అనేసి చెప్పినారు మేడం. సర్లే మాట్లాడండి అన్న, నేను అన్నతో మాట్లాడాను
మాట్లాడినాడు. మళ్ళీ వాళ్ళే ఏజెంట్ అంతా మాట్లాడినాడు మేడం. మా అన్నయ్య వాళ్ళే మాట్లాడుకున్నారు. నాకు తెలియదు మేడం, మా అన్నయ్య మాట్లాడుకున్నాడు. ఆయన్నే పంపించినారు కూడా. ఎంత ఇచ్చాం వాళ్ళకి? నాకు ఒక 60,000 ఖర్చు అయింది మేడం. ఏజెంట్ కి ఎన్ని రోజుల్లో వీసాలు అవన్నీ అరేంజ్ చేసి తీసుకుపోయారు నిన్ను? 2 months పట్టింది మేడం. మరి మీ అమ్మ నాన్న వద్దని చెప్పలేదా? వాళ్ళు చెప్పారు మేడం, నేనే వినలేదు. మీరు చూసుకుంటారా అనేసి నేనే వాళ్ళని తిట్టాను. మా సిస్టర్ అయితే వద్దు వద్దు అని అడుక్కునింది. వాళ్ళకి అసలు చెప్పలేదు నేను. మీరు చూసుకుంటారా, మిమ్మల్ని నేను చూసుకోవాలా, మీకు ఎందుకు డబ్బులు పంపిస్తాను కదా నేను అని చెప్పి నేను వాళ్ళతో గొడవపడి మరీ వెళ్ళాను మేడం. అసలు ఎవ్వరికీ తెలియదు నేను వెళ్ళడం. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత 15 రోజుల తర్వాత మళ్ళీ తెలిసింది అందరికీ కూడా. మరి ఎక్కడికి వెళ్ళావు అనుకున్నారా 15 రోజులు? మళ్ళీ అడిగారు, అడిగి ఇంట్లో తెలుసుకుంటే ఇట్లా కోయట్లో ఉంది అంటే అని చెప్పినారు. మా ఇంట్లో వాళ్ళే అందరికీ చెప్పినారు. కోయట్లో మీ అమ్మ నాన్నకు తెలుసు కదా ముందే, పిల్లలకి అమ్మ నాన్న వరకు తెలుసు. కానీ ఇలా దుబాయ్కి లేకపోతే కువైట్లకి ఇట్లా సౌదీ అరేబియా ఇలా రకరకాల కంట్రీస్కి వెళ్ళి ఇబ్బందులు పడుతున్నారు, చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, వినలేదా ఎప్పుడు? వినలేదా అంటే నేను అడిగాను వాళ్ళని, ఇట్లా చూసి ఇట్లా చేస్తారంటే అందరూ ఎందుకుంటారు అట్లా అనేసి వాళ్ళు చెప్పారు. అప్పుడు అందరూ ఉండరు కదా, మంచోళ్ళు కూడా ఉంటారులే, చాలా మంచోళ్ళు అని చెప్పారు మేడం అక్కడ. ఇప్పుడు నేను వర్క్ చేశాను కదా, ఆ ఇంట్లో వాళ్ళు కూడా మంచోళ్ళు అని చెప్పి చెప్పారు నాకు. కానీ వెళ్ళిన తర్వాత తెలిసింది. అవును మేడం. ఇంకా ఉన్నారా పని వాళ్ళు? నువ్వు ఒక్కదాని వినమ్మా? నేను ఒక్కదాన్నే మేడం. వీళ్ళ ఇంట్లో నువ్వు ఒక్కదాని? 2 పిల్లలు ఉన్నారు. నువ్వు ఇంట్లో ఉండే ఆయన ఓనరు ఆయన ఏం చేస్తారు నాకు, ఆయన వాళ్ళ భాష రాదు కదా మేడం, నాకు తెలీదు. రోజు వాళ్ళు చెప్పిన పని చేయాలి, ఇంకా చెయ్యాలి. పడుకో బెటర్ మేడం. అక్కడ టైం 2:30-3 అయిపోతుంది పడుకునేసరికి. అది రూమ్ కూడా ఉండదు, పడుకోను, ఫుడ్ ఉండదు. వాళ్ళు ఏం తింటారు అసలు? మరి నీకు బెటర్ అది తినేది బెటర్ అంటే వాళ్ళు ఒక పూట అన్నం చేసుకుంటారు మేడం, కుబ్సు అవి వాళ్ళు హోటల్ నుంచి తెప్పించుకుంటారు. వాళ్ళకై మిగిలింది నేను తినాలా, మిగిలిపోతే లేదు. మరి ఎట్లా తినకుండా? అదే కదా మేడం, నేను అడిగాను, అవి చేసుకో ఇవి చేసుకో అంటారు. మళ్ళీ టమోటాలు ఉంటాయి, అవి చేసుకో ఇవి చేసుకో అంటే అవి చేసుకున్నాను అనుకో, ఏదన్నా వెజిటేబుల్ రైస్ అట్లా ట్రై చేశాను అనుకో, తిడుతుంది. చేసుకోమంటుంది. మళ్ళీ ఆయనకు నన్ను పంపించినారు కదా, అన్నకు ఫోన్ చేస్తే ఇది నా పరిస్థితి, చేసుకోలేదంటే చేసుకోమంటాను కదా, చేసుకొని అన్న అంటాడు. ఏమేమో నన్నకి టార్చర్ చూపిస్తుంది. ఆయన కొట్టేవాడా, ఆమె కూడా కొట్టేదా? ఒకసారి ఆయన కొట్టాడు, మళ్ళీ ఏమో 2 సార్లు కొట్టింది మేడం. ఈమెనే ఎక్కువ కొట్టేది అయితే. వాళ్ళ పిల్లల్ని చూసుకోవటం, వాళ్ళకి వంట చేసుకుంటూనే ఉండాలి మేడం. 24 hours చేస్తూనే ఉండాలి. ఏముంటదమ్మా 24 hours పని? చేసిన పనులే చేయాలి మేడం, చేసిన పనులే చేయాలి. ఇక 8 మంది అంటే వాళ్ళకి అన్ని చూసుకోవాలి కదా మేడం. వాళ్ళు ఏమీ చేయరు, మనం చూసుకోవాలి కదా. చిన్న పిల్లోడు కూడా 1 సంవత్సరం పిల్లోడు ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయిని చూసుకోవాలి. ఎంత ఇప్పుడు మీకు ఎంత జీతం? అక్కడ 30 అన్నారు మేడం. అదే ఇండియన్ కరెన్సీలో 30,000. మరి 20,000 15,000 జాబులు మన దగ్గరే దొరుకుతాయేమో. అదే మేడం, మా ఆయనతో వాళ్ళు నేను టార్చర్కు బయట వెళ్దామని నేను ఈ ఉద్దేశంతోనే నేను వెళ్ళాను. అంతేగాని నేను అసలు నాకు ఆలోచన లేదు మేడం వెళ్ళాలని. ఈ టార్చర్లు అన్నీ భరించలేక వెళ్ళి డబ్బులు పంపిస్తే అమ్మోళ్ళు చూసుకుంటారు కదా పిల్లల్ని, నేను ఇలా అనుకున్నాను. కానీ ఇలా అవుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు మేడం. పోయిన నెల కదా మీరు వెళ్ళింది? అవును మేడం, 5వ నెల 27వ తేదీ. 5వ నెల అంటే మే 20. మేనా? మే. అవును మేడం. మే అంటే ఇది జూనే కదమ్మా. అదే కదా మేడం, 1 month. నెల కూడా అవ్వలేదు. నెల అయ్యింది మేడం, 27. మే 27 అంటే ఇవాళ 16, ఇవాళ 20 రోజులు అయింది. ఏప్రిల్ 27 ఏమో అయితే. అదే ఏప్రిల్ ఉండొచ్చు, ఏప్రిల్ 27. అదే మరి ఏప్రిల్ 27 అయితే నెల 20 రోజులు 15 రోజులు అట్లా అయింది. అవును మేడం. ఏం చదువుకున్నావమ్మా? 10th వరకు చదువుకున్నాం. 10th లోనే మ్యారేజ్ అయిపోయింది మేడం. అక్కడ అసలు ఏమి ఉపాధి దొరకలేదా నీకు? అదే మెయిన్ గా నీకు మీ హస్బెండ్ తో ప్రాబ్లం ఉంది కాబట్టి అతన్ని కంట్రోల్ చేసేదానికి వాళ్ళ ఇంట్లో అసలు ఎవ్వరు లేరే? ఎవ్వరు లేదు. ఎవరి మాట వినాడు మేడం, ఎవరి మాట వినాడు. మీ అమ్మాయిలు పెద్దవాళ్ళు అయిపోయారు, గట్టిగా అడ్డుకునే పరిస్థితి లేదేమో. నీకు బ్రదర్స్ లేరమ్మా? లేరు మేడం, నాకు సిస్టర్ ఉందంటే. అమ్మాయి వైజాగ్ ఉంటది, ఇక్కడ ఉండదు, వైజాగ్ లో ఉంటుంది. నేను ఒకటే. ఇంకా నాకు మా మగ దిక్కు కూడా ఎవరు లేరు, ఇంకా నాకు బ్రదర్స్ లేరు కాబట్టి. నాన్న మాకు గట్టిగా మాట్లాడే పరిస్థితి కాదు. అవును, పెద్ద ఆయనేమో ఎప్పుడొచ్చి కొడతారు అని భయం వాళ్ళకు కూడా. ఎప్పుడొచ్చి ఏం టెన్షన్. కొట్టాడు కూడా, ఎన్నోసార్లు దెబ్బలు తిన్నారు వాళ్ళు కూడా. స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చాం మేడం 4-5 సార్లు కూడా. కేవీపల్లిలో ఒకసారి, సోమల్లో కూడా ఈడ్చుకుని బయట కొట్టేవాడు మేడం. ఇంకా ఎంక్వైరీ కూడా చేయించండి. మా డోర్ పగలు కొట్టేసి టీవీలు కూడా పగలు కొట్టేసినాడు. ఇల్లు రాసిమంటాడు, పల్లె ఇల్లు రాసిమంటాడు. రోడ్లో ఉంటే ఆ రోడ్డు రాసిమంటాడు. ట్రాక్టర్ ఉండింది అప్పుడు, ట్రాక్టర్ అడ్డంగా పెట్టేస్తాడు మమ్మల్ని, డోర్ లాక్ చేసుకొని వెళ్ళిపోతాడు. అలా మేము బయట ఎలా వెళ్ళాలి మేడం? బాయికాడ బోర్, వెనకాల బోర్ ఉంది, స్టార్టర్ పెట్టి పెరుక్కొని వెళ్ళిపోయినాడు. అట్లంతా పనులు చేస్తాడు తాగేసి.
వాళ్ళు వీళ్ళు వచ్చినారనుకో మీరు వచ్చేదానికి అడ్డపడేదానికి వాళ్ళ మీదకే గొడవ వేసుకుంటాడు మేడం. వాళ్ళు రారిగా. నాకు చాలా వాళ్ళ వల్ల చాలా నరకం అనిపించిన మేడం. నేను నా లైఫ్ మొత్తం పోయింది మేడం వాళ్ళ వల్ల. ఇక్కడ సరిగా ఉంది, ఇక్కడ అదే పరిస్థితి. అవును మేడం. ఇప్పుడు ఇలా మా పిల్లలకి చదువుకు మరి ఇది ఇబ్బంది కలగకుండా ఎవరన్నా హెల్ప్ చేసేదానికి ఉన్నారా, లేకపోతే మేము ఏమన్నా అరేంజ్ చేయమంటావా చెప్పు? నాకంటే ఇంకా ఎవరు లేరు కదా మేడం, మీరే హెల్ప్ చేయాలి మేడం. సరే ఒక పని చేద్దాము. యాక్చువల్లీ ఆ ఏరియాలో మీకు ఏమన్నా పెన్షన్ వస్తుందా? లేదు మేడం. అంటే సింగిల్ లేడీకి పెన్షన్ ఉంటుందేమో కదా, ఉందా ఆ ఏరియాలో? ఉంది మేడం అన్నారు, కానీ ఆ స్కీమ్ ఉందో లేదో నేను కనుక్కోవాలి మేడం. సచివాలయంకి వెళ్ళి ఒకసారి అడిగాను, ఆ స్కీమ్ వస్తే చెప్తామనేసి అన్నారు. సరే మీ ఎమ్మెల్యే గారితో ఒకసారి మాట్లాడదామమ్మా. మాట్లాడతాం మేడం. మీది పీలేరు కాన్స్టిట్యున్సీకి వస్తుందేమో కదా? మీ ఎమ్మెల్యే గారి పేరేంటి? కిషోర్పురం మేడం. కిషోర్ కుమార్ రెడ్డి గారు, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. ఆయనతో పీలేరే. ఒకసారి ఆయనతో మాట్లాడు. సార్ నమస్తే అండి. చెప్పమ్మా. సార్ నేను నిరుపమ సుమన్ టీవీ న్యూస్ CEO మాట్లాడుతున్నాను సార్. సార్ మీకు మొన్న గుర్తుండే ఉంటుంది, మొన్న సాయంత్రం మన వాళ్ళు కూడా మాట్లాడారు. ఒక అమ్మాయి మీ ఊరికి సంబంధించినటువంటి ఒక అమ్మాయి, అవును సార్, కువైట్లో ఇరుక్కుపోయిందని చెప్పేసి కొన్ని ప్రాబ్లమ్స్లో హెల్ప్ చేయమని అడిగితే మీరు కూడా వెంటనే రెస్పాండ్ అయ్యారు సార్ ఆ రోజు. థ్యాంక్ యూ సో మచ్. కానీ లక్కీలీ ఏంటంటే వాళ్ళు వీడియో చూసి భయపడిపోయి ఆ అమ్మాయిని ఇమ్మీడియట్గా ఫ్లైట్ ఎక్కించేశారు సార్. తిరిగి అమ్మాయి హైదరాబాద్కు రీచ్ అయింది నిన్న. ఇప్పుడు మాతో పాటు స్టూడియోలో ఉంది సార్, మీరు కూడా లైవ్ కాల్లో ఉన్నారు. నేను మీకు లైవ్లో నుంచే కాల్ చేశాను. అయితే ఆ అమ్మాయి వాళ్ళ డైవోర్సీ సార్. యాక్చువల్లీ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ కొట్టి అమ్మాయిని టార్చర్ చేస్తుంటే అమ్మాయి డైవోర్స్ తీసుకుని పేరెంట్స్ దగ్గర ఉంటుందంట ఇద్దరు పిల్లలతోటి. తనకి ఇద్దరు పిల్లలు, ఒక పాప ఏమో అమ్మాయి ఏమో 10th అయిపోయి ఇంటర్కి వచ్చింది, పిల్లోడేమో 7th అయిపోయి 8th వచ్చాడంట సార్. కొంచెం వాళ్ళకి ఏమన్నా ఎడ్యుకేషన్ పరంగా కూడా మేము ఖచ్చితంగా చేద్దామా. కరెక్ట్ సార్, కేవీపల్లి మండలం. ఎగ్జాక్ట్లీ మండలము. అప్పుడు మీరు చెప్తానే నేను విచారించాను ఇమీడియట్ గా. సార్ థ్యాంక్ యూ. ఇది ఏం చేయగలుగుతాం చేద్దామా. నేను ఊర్లోనే ఉంటాము ఈ వీక్ అంతా. సరే రావని చెప్పిన వాట్ ఎవర్ హీ వాంట్స్ విల్ డూ డెఫినెట్లీ. అయితే నేను రేపు ఒక్కసారి మిమ్మల్ని కలవమని చెప్తాను సార్. రామనండి. అలాగే సార్, రామనండి. విల్ డూ అవర్ బెస్ట్. తప్పకుండా ప్లీజ్ సార్. చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా. తర్వాత సేమ్ టైం సార్ అక్కడ మనకి ఒంటరి మహిళల పెన్షన్ ఉందా సార్ అందుబాటులో స్కీము? ఇప్పుడు అప్లై చేసుకోవచ్చమ్మా, అది కూడా చేసుకోవాలి. అది అంటే డైవర్స్ లీగల్ గా అయిందో లేదమ్మా? లీగల్ గానే అయిపోయింది సార్. అది కూడా చూడండి సార్. తర్వాత ఆమెకి ఏమన్నా ఉపాధి అవకాశాలు ఏమన్నా ఛాన్స్, ఎందుకంటే అమ్మాయి చదివింది 10th క్లాసే, అది కూడా ఆ యాంగిల్లో కూడా ఒక్కసారి చూడండి సార్. చేద్దాంలేమ్మా. ఈ కలికిరిలో ఏదన్నా కొంచెం ఓపెనింగ్స్ వస్తాయమ్మా. ఇప్పుడు ఏదో MSM పార్క్ లో ఏదో పెడుతున్నారు, గార్మెంట్స్ పెడుతున్నారమ్మా ఇక్కడ. అవునా సార్? ఓకే, అది కొంచెం స్టార్ట్ అయితే విల్ డెఫినెట్లీ ప్రొవైడ్. సార్ థ్యాంక్ యూ సార్. చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. అమ్మాయి ఒక్కసారి మిమ్మల్ని వచ్చి రేపు కలుస్తుంది సార్. మీ సైడ్ నుంచి అలాగే సార్, మీ సైడ్ నుంచి ఏమేమి హెల్ప్ చేయగలుగుతారో అది చేయండి సార్. మా సైడ్ నుంచి ఏమున్నా కూడా మేము ఎప్పుడు కోఆపరేట్ చేస్తాం సార్. మీకు కూడా థ్యాంక్స్. మా టీవీ వల్లే మీరు బయట పెట్టిన దాని వల్ల అది జరగదు. అవును సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రేట్ రెస్పాన్స్ అండ్ ఇమ్మీడియట్ రెస్పాన్స్. థ్యాంక్ యూ సార్. సో ఎమ్మెల్యే గారు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఎప్పుడైతే మేము వీడియో రిలీజ్ చేసామో అప్పుడే మా వాళ్ళు ఎవరో మాట్లాడారు ఆయనతో కూడా, అంటే మా ఆఫీస్కి సంబంధించిన వాళ్ళే మన వాళ్ళు మాట్లాడినప్పుడు ఆయన కూడా వెంటనే రెస్పాండ్ అయ్యారు. లేదు ఇమ్మీడియట్గా అది లీగల్గా ప్రొసీడ్ అయ్యి అమ్మాయిని ఎట్లయినా సరే ఇండియాకి తీసుకొని వద్దాం అని చెప్పారు. బట్ లక్కీలీ 2 hours-లోనే మీరు వెనక్కి వచ్చేసారు, అంటే బయలుదేరిపోయారు వెనక్కి. కాబట్టి ఇంకా ఆయన అవసరం పడలేదు అప్పుడు. సో ఇప్పుడు మనం అడిగాం కాబట్టి ఆయన మీ పిల్లలకి ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, లేకపోతే మీకు పెన్షన్ అంటే అప్లై చేసుకోండి, అది కూడా ఏర్పాటు చేస్తానంటున్నారు ఆయన. మీరు ఎలిజిబుల్ అయితే, అంటే లీగల్గా ఉండాలంట. డాక్యుమెంట్ ఉంటే మీ లీగలే కదా, ఎట్లాగూ లీగల్గానే వచ్చినాయి కదా, ఆ డాక్యుమెంట్ పెట్టుకుంటే మీకు వచ్చేస్తుంది అది కూడా. తర్వాత ఉపాధి అవకాశాలు కూడా నేను చూస్తానంటున్నారు ఆయన. ఎందుకంటే గవర్నమెంట్స్ ఫ్యాక్టరీ ఏదో వస్తున్నారు, మీరు 10th కదా చదువుకున్నారు. సో అలాంటి చోట్ల ఏదన్నా మీకు జాబ్ ఇప్పిస్తారు. రేపు వెళ్ళి ఇమ్మీడియట్గా మీరు ఎమ్మెల్యే గారిని కలవండి. ఖచ్చితంగా మేడం. సరేనా? ఖచ్చితంగా మాట్లాడతాను. సరే అమ్మా, మరి ఆల్ ది బెస్ట్. జాగ్రత్తగా ఉండండి, పిల్లల్ని బాగా చదివించుకోండి. మీరు కూడా ఇంకొకసారి అలాంటి ప్రయత్నాలు చేయకుండా ఇక్కడ ఏదో ఒక జాబ్ చూసుకోండి మంచిగా ప్రశాంతంగా. మీ హస్బెండ్ విషయంలో కూడా ఒకసారి అవసరమైతే సార్తో మాట్లాడి అక్కడ లోకల్లో మళ్ళీ ఇంకొకసారి కంప్లైంట్ ఇవ్వండి. లేదు అంటే ఇచ్చిన కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకోమని చెప్పి సార్ తోటి రిక్వెస్ట్ చేయించండి. సార్ చెప్తే అక్కడ కూడా చేస్తారు, ఎమ్మెల్యే గారు చెప్తే. సరేనా? ఓకే మేడం. హ్యాపీయా మేడం. సుమన్ టీవీ వల్ల నేను ఎంత హ్యాపీగా ఉన్నాను. నేను అసలు నా లైఫ్ మొత్తం రుణపడి ఉంటుంది సుమన్ టీవీ.
థ్యాంక్ యూ సుమన్ టీవీ, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఒక అమ్మాయి జీవితాన్ని ఈరోజు కాపాడగలిగాము. తను ఎక్కడ ఏం చేసుకుంటుందో ఆమె వీడియో పంపించినప్పుడు నేను చనిపోతానంటూ వీడియో చేస్తే చాలా బాధ అనిపించింది. మా కెమెరా పర్సన్ కూడా లక్ష్మణ్ అని ఆ అబ్బాయి చాలా స్పీడ్గా రెస్పాండ్ అయ్యి నన్ను అసలు మీరు ఇమ్మీడియట్గా చేయాలి మేడం అని చెప్పి తెచ్చి అక్కడ కూర్చోబెట్టాడు. నాకు అసలు ఏమి డీటెయిల్స్ కూడా చెప్పలేదు. ఒక అమ్మాయి ఇబ్బందుల్లో ఉంది, ఆ అమ్మాయిని అక్కడ ఏదన్నా చేసే అవకాశాలు ఉన్నాయి మేడం, ఫాస్ట్గా చేయండి మేడం ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశాను. ఇమ్మీడియట్గా వచ్చి కూర్చున్నా, నాకు కూడా డీటెయిల్స్ తెలియదు. అప్పటికప్పుడే ఆమెతో మాట్లాడి నేను తెలుసుకున్న వీడియో మీరు అందరూ చూసారు. ఆ వీడియో కూడా తను చాలా హెల్ప్ చేశాడు ఆ అబ్బాయి, ఈ అమ్మాయి తిరిగి ఇక్కడికి వచ్చేదానికోసం. నాతో వీడియో చేయించడమే కాదు, తర్వాత ఇప్పుడు కూడా ఆ అమ్మాయిని జాగ్రత్తగా ఇక్కడే పెట్టి మళ్ళీ తిరిగి వాళ్ళ ఊరు పంపించే ప్రయత్నాల్లో ఉన్నాడు ఆ అబ్బాయి. లక్ష్మణ్, మా స్టాఫ్ అయినందుకు నేను గర్వపడుతున్నాను. నువ్వు సేమ్ టైం నేను మా ఎండి గారితో కూడా మాట్లాడా, ఆయన కూడా మనం ఏం హెల్ప్ కావాలన్నా చేద్దాం, ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుదాం అని చెప్పారు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మా ఎండి గారి వైఫ్, ఆవిడ ఎప్పుడు అసలు బయటికి రారు, ఎక్కడ మాట్లాడరు, ఎక్కడ కనిపించరు. బట్ ఆవిడ మానస సుమన్ గారు కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఆవిడ నాకు ఫోన్ చేశారు. నిరుపమ ఏం చేయగలుగుతారో చూడండి, సార్తో మాట్లాడండి, ఇమ్మీడియట్గా ఏదో ఒకటి చేసి అమ్మాయిని తీసుకురండి అని చెప్పారు. చాలామంది నాకు కామెంట్స్ పెట్టారు అందులో, తీసుకురండి, బ్యాక్కి తీసుకురండి, తీసుకొచ్చిన తర్వాత కూడా వీడియో చేసి పెట్టండి, మా మనసులు కుదుటపడతాయని చెప్పి. ఇంకా నాకు చాలామంది కాల్స్ చేశారు ఈ అమ్మాయికి హెల్ప్ చేయండి అని. మీ అందరి ఆశీస్సులో లేకపోతే మీ అందరి విషయం తెలియదు కానీ ఆమె సేఫ్గా హ్యాపీగా తిరిగి మన ఇండియాకి రాగలిగింది. ఇంకా ప్రాబ్లం లేకుండా ఆమెకి జాబు, ఉపాధి అన్ని రకాలుగా కూడా పేరెంట్స్, అదే వాళ్ళ పిల్లలు అన్నీ కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారితో మనం మాట్లాడే మీరు చూశారు. మొత్తానికి ఇది పవర్ సుమన్ టీవీది. అది నేను చాలా గొప్పగా చెప్పుకుంటాను. నేను ఇలాంటి ఒక గొప్ప సంస్థలో, ఇంతమంది అభిమానులు ఉన్నటువంటి సంస్థలో పనిచేసిన మీరందరి అభిమానం వల్లే ఆ వీడియో అంత వైరల్ అయ్యి అమ్మాయి ఇక్కడికి రాగలిగింది. సో ఈ సందర్భం ఒక చిన్న డైలాగ్ చెప్పాలనిపిస్తుంది. సుమన్ టీవీ అనుకుంటే లోకల్, నేషనల్ అనుకున్నావా? కాదు, ఇంటర్నేషనల్ లెవెల్, తగ్గేదే లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సో మచ్.